సరే ఓకే బాయ్. నెరేషన్కి వెళ్తున్నాను, ఆల్ ది బెస్ట్ కూడా చెప్పట్లేదు. ఇదిగో అమ్మాయి, నీకు కూడా ఆల్ ది బెస్ట్. హలో సార్, మై సెల్ఫ్ చందు. రండి కూర్చోండి. చెప్పండి, కాఫీ తీసుకుంటారా? వద్దు సార్. స్టోరీ స్టార్ట్ చేద్దామా? యా సార్. సార్, ఓపెన్ చేస్తే మన స్టోరీ కాలేజ్ బ్యాక్డ్రాప్లో మొదలవుతుంది సార్. అండ్ ఇలాంటి జోనర్ మీద మన స్టోరీ రన్ అవుతుంది సార్. ఇది సార్ టోటల్గా మన స్టోరీ. ఓకే చందు, కథ బాగుంది. కానీ ఈ రోజుల్లో స్టోరీ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పు? జనాన్ని బాగా భయపెట్టాలి, లేదా నవ్వించాలి, లేదా ఏడిపించాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హర్రర్ మూవీస్ బాగా చూస్తున్నారు. సో నీ ఏదన్నా హర్రర్ కామెడీ ఉంటే తీసుకురా. సార్ కానీ హీరో... నాకు అర్థమైంది చందు, బట్ నేను కన్విన్స్ అవ్వలేను. సారీ, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హాయ్ మధు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రా కూర్చో. ఇప్పుడే నువ్వు రాసిన నవల చదివాను. నీ రచన చాలా హార్ట్ టచింగ్గా ఉంది. ఇది చదివిన వాళ్ళందరూ చాలా ఎమోషనల్గా కనెక్టింగ్ అవుతారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ నవలతో ప్రేమలో కూడా పడతారు. అండ్ మీరు మంచి నవలిస్ట్గా, రైటర్గా ఫేమ్ అవుతారు. థ్యాంక్ యూ మ్యామ్. ముఖ్యంగా రంగుల రౌక అనే టైటిల్ చాలా మెచ్యూర్గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. సో మీ నవల్ని మేమే పబ్లిష్ చేసి మార్కెటింగ్ కూడా మేమే చేస్తాం. సో అప్పటి వరకు ఈ 2 lakhs చెక్ని అడ్వాన్స్గా ఉంచండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మధు. యూ మేడ్ మై డే మ్యామ్. షల్ ఐ గెట్ ఇన్ సార్? హాయ్ చందు. హలో సార్. హాయ్, రా కూర్చో. స్క్రిప్ట్ దేవుంది కానీ స్టోరీ చెప్పు విందాం. సార్ మంది ఓపెన్ చేస్తే చాలా మంచి స్టోరీ సార్. ఇది మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అవుతుంది సార్. మంది అసలు ఏంటంటే మనం స్టోరీలోకి ఎంటర్ అయినామంటే మనం కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం సార్. ఫస్ట్ కాలేజ్లో కొంతమంది స్టూడెంట్స్ ఫ్యాకల్టీకి తెలియకుండా డ్రగ్స్ అమ్ముతూ ఉంటారు సార్. ఇది ఓవరాల్గా మన కథ అయితే ఇది సార్. కథ అయితే చాలా బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. కానీ ఇది నా స్టైల్ కాదు సార్. నేను ఈ సినిమా చేయలేను. నాకు ఒక యాక్షన్ మూవీ స్క్రిప్ట్ కావాలయ్యా. హీరోకి మాస్ ఎలివేషన్ ఉండాలి, పంచ్ డైలాగులు, ఫైట్లు అదిరిపోవాలి. ఇంటర్వల్ బ్యాంక్కి ఆడియన్స్ మత్తిపోవాలి. అలా అయితేనే సినిమా హిట్ కొడతాం మనం. ఇలా సొసైటీకి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఎవరు చేస్తాడయ్యా? అవార్డులు రివార్డులు వస్తాయి కానీ పైసలు వస్తాయి చెప్పు. ఇదిగో చందు. యా, థ్యాంక్ యూ సార్.
ప్రతివాడు ఆర్జీ ఇంటర్వ్యూ చూడడం, సందీప్ రెడ్డి వంగలో ఫీల్ అవడం. ప్రతివాడు ఆర్జీ ఇంటర్వ్యూ చూడడం, సందీప్ రెడ్డి వంగలో ఫీల్ అవడం. ప్రతివాడు ఆర్జీ ఇంటర్వ్యూ చూడడం, సందీప్ రెడ్డి వంగలో ఫీల్ అవడం. అన్నా టీ ఎంత? 10 రూపాయల. ఛ, దీనమ్మ జీవితం. చేతిలో 10 కోట్ల స్క్రిప్ట్ ఉంది, 10 రూపాయలు టీ తాగడానికి డబ్బులు లేవు. ఛ ఛ. మ్మ్. చెప్పండి నాన్న. ఎంతవరకు వచ్చాయి నీ డైరెక్షన్ ట్రయల్స్? ఇప్పుడే నెరేషన్ ఇచ్చి వచ్చాను నాన్న. కానీ కథ ఓకే కాలేదు కదా. నేను ఆడమ్స్ కాలేజ్లో ప్రిన్సిపాల్ని. మీ మమ్మీ గ్రేట్ సైన్స్ లెక్చరర్, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టి ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆస్ట్రేలియాలో జాబ్ వదిలేసి కృష్ణానగర్లో కాగితాలు పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఈ క్రియేటివిటీ, డైరెక్షన్ అనేవి ప్రాక్టికల్ లైఫ్లో ఎంతవరకు నిలబడతాయి? నాన్న, లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే జాబ్ ఒక్కటేనా? జాబ్ చేస్తే నెలాఖరికి జీతం వస్తుందన్న, కానీ ఆ జీతంలో జీవితం లేదు నాన్న. డైరెక్షన్ అనేది నా ఫ్యాషన్. ఆ ప్రాసెస్లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా అవన్నీ నాకు ఇష్టమే నాన్న. నేను ఒక్కరోజు లైఫ్లో సెటిల్ అవుతాను, అప్పటి వరకు నాకు టైం ఇవ్వండి నాన్న. ఎంత ప్యాషనేట్ అయినా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఎనీవే, ఐ హోప్ యు నో వాట్ యు ఆర్ డూయింగ్. సరే, మనీ ఏమైనా అవసరం ఉంటే చెప్పు. నాన్న, ఒక 10 రూపీస్ ఉంటే సెండ్ చేయండి నాన్న, టీ తాగాలి. హౌ సిల్లీ యు ఆర్. 10K చేస్తున్నాను చూడు. హలో, హే, నువ్వేంటి ఇక్కడ? నిన్నొదిలి నేనెంత దూరం వెళ్తాలే. నీ నావల్ సంగతి ఏమైంది? పబ్లిష్ చేస్తామన్నారు. అవునా? ఎస్, ఈ మే 14th ఆన్లైన్లో ఫస్ట్ కాపీ రిలీజ్. కంగ్రాట్స్ అమ్మాయి. థ్యాంక్ యూ. ఇందుకే ఏమన్నారు మీ ప్రొడ్యూసర్స్? కథ బాగుందంట, కాకపోతే ఒకరికేమో కామెడీ సినిమా కావాలంటే, ఇంకొకరికేమో యాక్షన్ మసాలా కావాలంట. నిజానికి నేను కథ బాగా రాయలేదు, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు రాయలేకపోతున్నానో అర్థం కావట్లేదు. విత్ ఆల్ దోస్ రిజెక్షన్స్ ఐఎమ్ లూజింగ్ మై హోప్. డోంట్ వరీ కామ్రేడ్, నీ కథ చాలా బాగుంటుంది. ఒక పని చేయి, ఈవినింగ్ ఫ్లాట్కి వచ్చాయి, కలిసి డిస్కస్ చేద్దాం. ఏముందిరా? హలో, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఏం మంచి నువ్వు? రోహిత్ శర్మ 6 గట్ అట్లా. బేబీ హలో. ఓహో, ఓహో 1 2 ఓకే చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరా ఈ టైంలో ఎక్కడికి రా? మధు పిలిచిందిరా. కొరికే సూపర్. వైరా. ఏంటి సార్ చెప్పిన టైంకే వచ్చేసారు?
యు నో వాట్, యు ఆర్ డామ్ హాట్. హా, సరే లోపలికి రా. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. అసలు వాళ్ళు రివర్స్ పడి ఈ సీన్ ఇంకోలా రాయొచ్చుగా. అవును, నేను ఇంత చెప్తున్నా, నువ్వేం చెప్పేంటి? నువ్వు డైరెక్టరు కాబట్టి సిచ్యువేషన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలవు. బట్ నేను రైటర్ని కదా, ఫీలింగ్స్ని రాతల్లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలను. నేను నిన్నొకటి అడగనా? అడుగు. నేను ఎలా ఉంటాను? నీకే క్యూట్గా చూడ్డానికి ముద్దొచ్చేసేలా ఉంటావు. మరి మన 4 years రిలేషన్లో ఒక్కసారి కూడా నన్ను కిస్ చేయాలనిపించలేదా? ఇంత దగ్గరగా ఉన్నా కూడా ఒక్కసారి కూడా నాతో ఇంటిమేట్ అవ్వాలనిపించలేదా? నా ఫస్ట్ క్రష్ సినిమా, నాకు యాక్షన్ చెప్పాలని ఉంది. కానీ ఇలా ప్రతి ప్రొడ్యూసర్ రిజెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు ఒక పెద్ద డైరెక్టర్ అవుతావు. ఈ హ్యాండ్స్ ఒక వండర్ఫుల్ ఫిల్మ్ మేకింగ్ వెపన్స్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఐ బిలీవ్ ఇన్ యూ. ఐ ఆల్వేస్ బీ విత్ యూ కామ్రేడ్. ఏ అమ్మాయి, నీకెక్కడిది ఇంత మనీ? నోవెల్ పబ్లిష్ అయింది కదా, అడ్వాన్స్ ఇచ్చారు. ఈ మనీ తీసుకొని నీ ఫ్రెండ్స్ హెల్ప్తో ఒక డెమో చేసి ప్రొడ్యూసర్కి చూపించు. నీ కథ ఖచ్చితంగా ఓకే అవుతుంది. థ్యాంక్ యూ అమ్మాయి. లవ్ యూ కామ్రేడ్. లవ్ యూ అమ్మాయి. తారా తారా తారా, పిలుస్తుంటే వెళ్ళిపోతావు ఏంటి? ఛీ, నన్నెంత మోసం చేశావే. సంపాదించిన ప్రతి రూపాయి నీ హాస్టల్ ఫీజు అని, జొమాటోలని, షాపింగ్లని, గిఫ్ట్లని, నా దగ్గరున్న కార్డులని నాకించేసావు. మొన్నటికి మొన్న మా నాన్న పిఎఫ్ డబ్బులు కూడా నీకే ఇచ్చాను. కానీ ఇప్పుడు అమెరికా వాడు కనిపించేసరికి నాకన్నా డబ్బున్నోడు రాగానే అన్నీ సర్దేసుకొని జస్ట్ మూవ్ ఆన్ అని చెప్పేసి నన్ను వదిలేసి దెంగ్. షటప్ మహేష్, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. బెటర్ ఆప్షన్ దొరికితే మూవ్ ఆన్ అవ్వడమే ట్రెండ్. నీ దగ్గర జాబ్ లేనప్పుడు, డిప్రెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నా లవ్ నీకు అవసరం అనుకున్నానే. కానీ ఇప్పుడు తెలిసిందే నీ అవసరాల కోసం నువ్వు పెట్టుకున్న పేరే లవ్ అని. కట్ ఇట్. బాగొచ్చిందిరా. మచా బాగా చేసావు మావా. థ్యాంక్ యూ. నువ్వు కూడా బాగా చేసావురా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది సార్ సీన్. ఫెంటాస్టిక్ చందు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజుల్లో లవ్ లో పడి కెరియర్ నే మర్చిపోతున్న యూత్ కి మంచి మెసేజ్ లా ఉంటుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా యూత్ఫుల్ హిట్ అవటం ఖాయం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే చందు, రేపు మార్నింగ్ 9కి ఆఫీస్కి వచ్చేసి అగ్రిమెంట్ చేసుకుందాం, సరేనా? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, అయితే నేను వెళ్తాను.
ఇష్టకార్య ఫలసిద్ధిరస్తు యశిష్ట ఫల ప్రాప్తిరస్తు. నీ సినిమా హిట్ అయ్యి ఓ మంచి దర్శకుడిగా విజయం సాధించాలి నాయనా. పద, జాగ్రత్త. సరే, నువ్వు ఫ్లాట్కి వెళ్ళు, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. హలో, ఎక్కడికి వెళ్ళేది? నీతో పాటు నేను కూడా వస్తా. అరే, నాకు అగ్రిమెంట్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి కదా. నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు నీ బాధను చూసి నేను, ఇప్పుడు నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంటే నీ కళ్ళల్లో ఆనందం చూడాలి కదా. అరే, అర్థం చేసుకో, నువ్వు ఫ్లాట్కి వెళ్ళు, టైం అవుతుంది. నో, నేను కూడా వస్తా. ప్లీజ్ కదా. నో. అరే ప్లీజ్ కదా. నో కదా. అరే ప్లీజ్ కదా. నో 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 కదా. అలకలో కూడా అందంగానే ఉన్నావు కానీ సరేదా పోదాం. రాచందు, నీకోసమే వెయిట్ సార్, చేస్తాను. పూజ చేసుకొచ్చేసరికి లేట్ అయింది. ఓకే ఓకే, పదండి. రండి. సార్, కూర్చో. సార్, తిన్న ఫ్రెండ్ మధు సార్, షీస్ ఏ రైటర్, రీసెంట్గా రంగుల రవిక అనే నవల్ కూడా రాసింది, పబ్లిష్ కూడా అయింది సార్. కంగ్రాచులేషన్స్ మేడం. 10 నిమిషాలు బయట కూర్చోండి, మంచి ముహూర్తం ఉంది, అగ్రిమెంట్ చేసుకుందాం. ఓకే సార్. చందు, ఒక చిన్న మాట. పదండి. చందు, అంతా ఓకే కానీ ఒక చిన్న విషయం. చెప్పండి సార్. అది మన ప్రొడ్యూసర్ గారికి మధు బాగా నచ్చిందంట. మూవీ ఓకే చేయాలంటే తన కమిట్మెంట్ అడుగుతున్నారు. ఏందే? అయినా నా సినిమాకి మధు కమిట్మెంట్ ఇవ్వడం ఏంది? నీకు తెలిసిందే కదా చందు, ప్రొడ్యూసర్ ఓకే చేయాలంటే నీ స్టోరీలో దమ్ము, నీలో టాలెంట్ ఉంటే సరిపోదు. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలంటే చాలా సాక్రిఫైస్ చేయాలి, చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు నేను నో అంటే ఏముంది, సినిమా ఆపేస్తారు. చందు 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 ఏమైంది? రా. ఏమైంది చందు? అరే చందు ఏమైంది? దిగు. ఇట్స్ ఓవర్ మధు. ఎవ్రీ సింగిల్ డ్రీమ్ ఐ హ్యాడ్, ఇట్స్ గాన్. చందు ఏమైంది? ఏమైందని అంత మెల్లిగా అడుగుతున్నావా? నీ వల్లనే నా సినిమా ఆగిపోయింది. అడుగుతుంటే అరుస్తున్నావు ఎందుకు? ఏమైందో చెప్పు ముందు. నేను అప్పటికి నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నువ్వు నాతో రావద్దు, ఫ్లాట్కి వెళ్ళు అని. ఇప్పుడు నువ్వు నాతో రావడం వల్ల బస్టెడ్ గండు నీ కమిట్మెంట్ అడుగుతున్నాడు. నువ్వు కమిట్మెంట్ ఇస్తే తప్ప నా సినిమా చేయనట్టున్నాడు. నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయేది. అయితే నన్నంటావు ఎందుకు? ముందెలా ప్రొడ్యూసర్ని కదా కొట్టాల్సింది. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాను తెలుసా? ఎన్ని హ్యూమిలియేషన్స్, ఎన్ని స్ట్రగుల్స్, మొత్తం పోయింది. వాట్ డిడ్ యు ఎక్స్పెక్ట్ చందు? నీ సినిమా కోసం నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ పక్కలో పడుకోవాలా? హో సరే, నీకోసం నేను ఏదైనా చేస్తా. పద ఆ ప్రొడ్యూసర్ దగ్గర. ఇంకొకసారి నువ్వు నాకు లైఫ్లో కనపడద్దు, పో. చందు ఏమైంది? చందు కూర్చో కూర్చో. అసలేమనుకుంటున్నారా మీరు? ప్రొడ్యూసర్ అంటే నచ్చిన అమ్మాయి వచ్చి ఒళ్ళో వాళ్ళలా? అసలు కమిట్మెంట్ మీనింగ్ తెలుసా? కమిట్మెంట్ ఈస్ ఆల్ అబౌట్ డెడికేషన్ అండ్ ప్యాషన్, బట్ యూ ఫకింగ్ గైస్ టర్న్డ్ ఇంటూ దిస్ షిట్. అసలు నీలాంటి వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళని బయట సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ ఎంత చీప్గా చూస్తున్నారో తెలుసా? నీకు ప్రొడ్యూస్ చేయాలనిపిస్తే వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయి, లేదా నీ బిజినెస్ నువ్వు చూసుకో.
అంతేగాని ప్యాషన్తో ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళని నీ పర్సనల్ యూస్ కింద వాడుకున్నావు అనుకో తీసి గిటార్ వాయిచ్చేస్తా. నేనేంటో తెలుసా నీకు? రియల్ ఎస్టేట్ లో నా రేట్ ఏంటో తెలుసా నీకు? నీ సో కాల్డ్ పవర్స్ ఏవి నా డెడికేషన్ ఏమి ఇచ్చేలేవు. యూ జస్ట్ ఫక్. వెల్కమ్ టు ద సింగిల్హుడ్ రా మామా. యాహూ! Let's celebrate. Cheers. Hey, let's enjoy. Cheers! ఏంట్రా ఎంతసేపు నా ఆకాశం వైపు చూస్తుంటావు ఏంటి? చుక్కలు కనిపించట్లేదా? కిపిహెచ్పి కదా, మస్తు చుక్కలు కనిపిస్తాయి. అయినా లవ్లో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయనే రా. నేను ఒక ఆంటీని పటాయించా, తనతో సిచ్యువేషన్షిప్లో ఉన్నా. లాభాలేంటో తెలుసా? ఏంటి? అన్లిమిటెడ్ డేటా విత్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్, జీరో బఫరింగ్ ఎమోషన్. నీకంటే నేనే బెటర్ రా. ఫ్లర్టేషన్షిప్ లో ఉన్నా అన్ని ఫోన్ లోనే. ఏంట్రా మధు గురించి ఆలోచిస్తున్నావా? అన్నిసార్లు దమ్ము కొట్టే బదులు అమ్మాయిని ముందే కొట్టకుండా ఉండాల్సింది కదా. ఏంట్రా డియర్ కామ్రేడ్, కడలిలాంటి లోతైన ప్రేమ మనది. కడలిలోని విరహ కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే నువ్వు చేరాలనుకునే తీరం నేను. నన్ను తాకి వెళ్ళే అలవు నువ్వు. నీ ప్రతి అల నన్ను తాకుతూనే ఉంటుంది. నా ప్రతి కళ నిన్ను వెతుకుతూనే ఉంటుంది. అయినా అమ్మాయికి మూడొచ్చి ముద్దు పెట్టాలి కానీ చెయ్యెత్తి కొడతారంట్రా అన్రొమాంటిక్ డైరెక్టర్. ఇప్పుడు కొట్టినంత మాత్రానా, గొడవైనంత మాత్రానా విడిపోయినట్టేనా? అయినా ఈ రోజుల్లో లవ్ అనే పదానికి మీనింగే మారిపోయిందిరా. లవ్ అంటే సిచ్యువేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్, బెంచింగో కాదురా. లవ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రస్ట్, అండర్స్టాండింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇవి ఉంటే ఏ లవ్ బ్రేకప్ అవుదురా. మా దగ్గర కథలు మీకు చాలు కానీ ముందెళ్ళి మధుకి సారీ చెప్పరా. తనకు సారీ ఎలా చెప్పాలో నాకు తెలుసురా. మావా, ఆల్ ద బెస్ట్ మావా. బాయ్. మీరు లేపండి రా, లేపండి. అబ్బా ఎంతసేపు అలా ఏడుస్తూ కూర్చుంటావు? ఓటీటీలో కొత్త మూవీ వచ్చింది, మాతో పాటు కొంచెం చిల్ అవ్వవే. జరిగింది వదిలేవే బాబు. ఫ్లాట్ లో మీ ఇద్దరు ప్రైవసీగా ఉన్నా, నువ్వు అంత దగ్గరగా ఉన్నప్పుడే వాడికి సినిమా మీద తప్ప నీ మీద ఫీలింగ్స్ రాలేదు. నువ్వు అప్పుడే అర్థం చేసుకొని ఉండాల్సిందే వాడికి నీ మీద ఫీలింగ్స్ లేవని. అందుకే ఇలా సడన్ గా బ్రేకప్ అయితే ఇలా హార్ట్ బ్రోక్ అవ్వకుండా ముందు జాగ్రత్తకి బెంచింగ్ లో ఒకటి పెట్టుకున్నా. సో నీలా నేను అస్సలు టైం వేస్ట్ చేసుకోను. అబ్బా ఇదంతా వదిలేవే, పద టెర్రస్ పైకి వెళ్దాం. ఎందుకు వచ్చావు చందు? లైఫ్ లో ముఖం ఎప్పుడు చూపించొద్దన్నావుగా, ఎందుకు వచ్చావు? అయినా దాని మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు కదా. గర్ల్స్, we need some private space. ఇట్రా. అరే దగ్గరకు రా. గొడవైంది, ఏదో ఆవేశంలో కొట్టేశానే అనుకో, అంత మాత్రం మనం విడిపోయినట్టేనా? పిచ్చిదాన్నా, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానా చెప్పు? డూ యు నో వాట్ ఈస్ లవ్? లవ్ ఈస్ నాట్ అబౌట్ హోల్డింగ్ హ్యాండ్స్, ఇట్స్ అబౌట్ హోల్డింగ్ టూ సోల్స్. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ లిటిల్ బ్రిటిల్ థింగ్స్, ఎవ్రీ సింగిల్ డే ఐ రిమెంబర్ యూ. అంతెందుకే, ఏ పాట విన్నా కూడా నువ్వే గుర్తొస్తావు తెలుసా? ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటో తెలుసా? ఈ అమ్మాయి నాది.
ఈ అమ్మాయి నాది. ఎంత కోపంలో మాత్రం అంత గట్టిగా కొడతారా? ఎంత గట్టి కొడితే అంత ప్రేమ ఉన్నట్టు. గట్టిగా కొట్టేసి ప్రేమంట. హలో హలో చందు గారు, నేను సీతార్స్ ప్యాలెస్ నుంచి మాట్లాడుతున్నానండి. సార్ చెప్పండి సార్. మీకు సినిమా ఓకే అయింది, మనం మంచి రోజు చూసుకుని అగ్రిమెంట్ చేసుకుందాం. మీరు రెడీగా ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే రైట్ మరి. లవ్ యూ అమ్మాయి. ఐ లవ్ యూ టు కామ్రేడ్. కంగ్రాచులేషన్స్ చందు. థ్యాంక్ యూ సార్. నీలాంటి టాలెంటెడ్ పర్సన్స్కి మా బ్యానర్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నా కళ్ళల్లో ఆనందం చూసావా సార్? సార్ ఇది నా లైఫ్లో ఫస్ట్ సినిమా సార్. ఒక్క సెల్ఫీ తీసుకుందాం సార్. పర్లేదు రండి తప్పకుండా. రా. మీరు ఇట్లా రండి అమ్మా. స్మైల్. సినిమా వాళ్ళమండి బాబు. సినిమా వాళ్ళ కష్టాలు సినిమాలో చూపించే కష్టాల కంటే దారుణంగా ఉంటాయి. సినిమా అనే రంగుల ప్రపంచాన్ని చూసే మీకు సినిమా వాళ్ళ బ్లాక్ అండ్ వైట్ రోజులు ఎలా తెలుస్తాయి? సినీ పరిశ్రమలో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని మొత్తం సినీ పరిశ్రమనే బూతుగా చూస్తారు. తప్పు అనేది ప్రతి ప్రొఫెషన్లో జరగడం సహజం. కానీ మనం ఆ తప్పుకి తలవంచకుండా నిప్పులా రగిలినప్పుడు మాత్రమే వెలుగుని అందించగలం. చాలామంది అంటారు జీవితమేమి సినిమా కాదు అని. కానీ కొందరికి సినిమానే జీవితం. అలా సినిమానే జీవితం అనుకొని సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సినిమా వాళ్ళకి ఈ చిత్రం అంకితం. ఇట్లు మీ డైరెక్టర్ స్వరూప భవాని.